భూమిపై జరిగిన అతి పెద్దది మొట్టమొదటిది అయినటువంటి యుద్ధం మొదటి ప్రపంచ యుద్ధం 1914లో యూరోప్లో మొదటి ప్రపంచ యుద్ధం మొదలై 4 ఏళ్ల పాటు కొనసాగింది. ఈ యుద్ధాన్ని గ్రేట్ వార్ అని, వార్ టు ఎండ్ ఆల్ వార్స్ అని పిలిచేవారు. ఈ యుద్ధంలో దాదాపు 90 లక్షల మంది మరణించారు. కోట్లాదిగా ప్రజలు క్షతగాత్రులయ్యారు. ఆ యుద్ధాన్ని చూసిన వారెవరు ఇప్పుడు బతికిలేరనే చెప్పాలి. ప్రపంచ చరిత్రలో మొదటి ప్రపంచ యుద్ధం ఒక ముఖ్యమైనటువంటి విషాద ఘటనగా నమోదైంది. 1914లో ఆస్ట్రియా హంగేరీకి చెందినటువంటి ఆర్చ్ డ్యూక్ ఫ్రాన్స్ ఫెర్డినాండ్ హత్య కారణంగా యుద్ధం మొదలైంది. ఆపై మిలిటరిజం, పొత్తులు, సామ్రాజ్యవాదం, జాతీయవాదం యుద్ధానికి పరోక్ష కారణాలుగా వచ్చి చేరాయి. ఈ యుద్ధం ప్రపంచ రాజకీయాలు, ఆర్థిక వ్యవస్థలు, సాంఘిక సంబంధాలను సమూలంగా మార్చిందని చరిత్రకారులు చెబుతున్నారు. ఈ విషయాన్ని పక్కన పెడితే మొదటి ప్రపంచ యుద్ధం ఓ బై ప్రొడక్ట్ గా వచ్చినటువంటి వస్తువు మాత్రం అని చెప్పాలి. అది ఇప్పటికీ సజీవంగా ఉంది. అది మన దేశంలోనే ఉండడం విశేషం. దాని పేరు తెలియని వారు భారతదేశంలోనే ఉండరు. అందరికీ సుపరిచితమైనటువంటి ఆ పేరే మైసూర్ శాండిల్ సోప్. వినడానికి విచిత్రంగా ఉన్నా ఇది నిజం. మీరు ఎప్పుడైనా మైసూర్ శాండిల్ సబ్బును వాడి ఉంటే ఇప్పుడు ఆ సువాసన మీకు జ్ఞాపకం వచ్చి తీరుతుంది. ఈ సబ్బు ఆవిర్భావానికి మొదటి ప్రపంచ యుద్ధానికి విడదీయలేనటువంటి సంబంధం ఉంది. అందుకే ఈరోజు ఇన్ డెప్త్ ఈ అంశాన్ని మీ ముందుకు తీసుకొచ్చింది. శతాబ్ద కాలానికి పైగా మైసూర్ శాండిల్ సబ్బు భారతీయుల ఇళ్లలో ఒక భాగంగా మారిపోయింది. ఇప్పటికీ చాలా మంది మొదటి చాయిస్ గా నిలుస్తోంది కూడా. మైసూర్ శాండిల్ సబ్బును తయారు చేయాలనే ఆలోచన ఎవరికి, ఎప్పుడు, ఎలా వచ్చింది అన్నది ఇప్పుడు చూద్దాం. 1914లో ఫస్ట్ వరల్డ్ వార్ మొదలు కాగానే మొదట ప్రపంచవ్యాప్తంగా సప్లై చైన్ వ్యవస్థ కుప్పకూలిపోయింది. ఆ ప్రభావం భారత్ మీద కూడా పడింది. అలా 2 ఏళ్లు గడిచేసరికి దేశంలో అప్పటికే ఉత్పత్తి అవుతున్నటువంటి గంధపు చెక్కల ఎగుమతులు విపరీతంగా పడిపోయాయి. దాంతో గోడౌన్లలో శాండిల్వుడ్ స్టాక్ కొండంతలుగా పెరిగిపోయింది. ఇంకా మిగిలిపోయినటువంటి ఈ స్టాక్తో ఏం చేయాలి అన్న ఆలోచనలు స్టార్ట్ అయ్యాయి. ఆ సమయంలోనే మైసూర్లో ఒక శాండిల్వుడ్ ఆయిల్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాలని అప్పటి మైసూర్ 4వ మహారాజు కృష్ణ రాజవడియార్ సంకల్పించారు. 1916 మేలో అప్పటి దివాన్, మేధావి ఇంజనీరు మోక్షగుండం విశ్వేశ్వరయ్య పర్యవేక్షణలో ప్రభుత్వ శాండిల్వుడ్ ఆయిల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయడం జరిగింది. అప్పటికి శాండిల్వుడ్ నుంచి నూనె తీయడం ఈ ఫ్యాక్టరీ ప్రధాన టార్గెట్ గా ఉండేది. అయితే ఫ్యాక్టరీ ఏర్పడిన 2 ఏళ్లకు అందులో పనిచేసే సిబ్బంది శాండిల్వుడ్ నూనెను ఉపయోగించి సబ్బు బిళ్ళలు తయారు చేసి మహారాజుకు బహుమతిగా ఇచ్చారు. చక్కటి సువాసనతో ఉండే ఆ సోప్ బార్స్ ఆయనకు బాగా నచ్చాయి. ప్రజలందరి కోసం ఇలాంటి సబ్బుల్ని తయారు చేయాలని ఆయన నిర్ణయించుకున్నారు. తద్వారా దేశానికి ఒక కొత్త పరిశ్రమను పుట్టుకొస్తుందని, ప్రజలకు ఉద్యోగాలు కూడా వస్తాయని ఆయన భావించారు. అదిగో అప్పుడే మైసూర్ శాండిల్ సబ్బు నిర్మాణం రూపుదిద్దుకుంది. అయితే రాజుగారు ఆ పనిని కూడా దివాన్ విశ్వేశ్వరయ్యకి అప్పచెప్పారు. విశ్వేశ్వరయ్య సమక్షంలో ఐఐఎస్సి బెంగళూరులో సబ్బుల తయారీపై అనేక పరిశోధనలు జరిగాయి. ఇందుకోసం బొంబాయి సహా అనేక ప్రాంతాల నుంచి నిపుణులను పిలిపించారు. ఈ నేపథ్యంలోనే ఆయనకు ప్రముఖ కెమిస్ట్ గారాలపూరి శాస్త్రి గురించి తెలిసింది. ఈయన ఇప్పటికే ఇంగ్లాండ్ సహా అనేక ప్రాంతాలను సందర్శించి జ్ఞానం పెంచుకొని మైసూర్కు వచ్చారు. విశ్వేశ్వరయ్య సూచన మేరకు శాస్త్రి గారు కూడా సబ్బు తయారీపై ఫోకస్ చేశారు. వీరందరి ఆలోచనలను కలబోసుకున్న తర్వాత మైసూర్ శాండిల్ సబ్బుకు సంబంధించిన మొదటి బ్యాచ్ అద్భుతమైనటువంటి పరిమళాలను వెదజల్లుతూ రెడీ అయింది. స్వచ్ఛమైన శాండిల్వుడ్ నూనెతో ఈ సబ్బు తయారవుతున్న కారణంగా అతి తక్కువ కాలంలోనే ఈ సబ్బు మైసూర్ రాజ్యంలోనే కాదు, దేశవ్యాప్తంగా పాపులారిటీ సంపాదించుకుంది. దాంతో శాండిల్వుడ్ ఆయిల్ ఫ్యాక్టరీతో పాటుగా సబ్బు తయారీకి మరొక ఫ్యాక్టరీ ఏర్పాటైంది. వేలాది మందికి ఉద్యోగ అవకాశాలు కూడా దొరికాయి. అయితే శాస్త్రి అక్కడితో ఆగిపోలేదు. సంస్కృతి సాంప్రదాయాలకు చిహ్నంగా మైసూర్ శాండిల్ సబ్బును నిలుపాలని భావించారు. సో ప్యాకేజింగ్ పై దృష్టి సారించారు. సాధారణ రెక్టాంగులర్ బాక్స్ కాకుండా జ్యువెలరీ కేస్ తరహా ఫ్లోరల్ పెయింటింగ్ తో కూడినటువంటి బాక్స్ ను తయారు చేశారు. దాని మీద ఒక ప్రత్యేక లోగో ఉండేలాగా చూసుకున్నారు. మీరు గమనించారో లేదో, మైసూర్ శాండిల్ లోగో మీద శరభ అన్న అక్షరాలు ఉంటాయి. పురాణాల్లో ఈ శరభ గురించి చాలా గొప్పగా చెబుతూ ఉంటారు. సగం సింహం, సగం జింక ఆకారంలో ఉండే ఈ శరభకు చాలా శక్తి ఉందని అంటారు. ఈ విధంగా ఆవిర్భవించినటువంటి మైసూర్ శాండిల్ ని భారతీయులు ఘనమైనటువంటి వారసత్వానికి చిహ్నంగా నిలిపారు. ఇక 1980లో సబ్బు తయారీ ఫ్యాక్టరీ, ఆయిల్ ఫ్యాక్టరీ విలీనం అయిపోవడంతో కర్ణాటక సోప్స్ అండ్ డిటర్జెంట్స్ లిమిటెడ్ గా ఆవిర్భవించింది. 1990లో సంస్థకు విపరీతమైనటువంటి పోటీ ఎదురైనప్పటికీ బలంగా పుంజుకుంది. దీనికి ఒక కారణం మైసూర్ శాండిల్ సబ్బుకుండే సువాసనే అని చెప్పుకోవాలి. మైసూర్ శాండిల్ సోప్ పట్ల
ప్రజల నుంచి విపరీతమైనటువంటి ఆదరణ లభించింది. అయితే ఈ మధ్యకాలంలో గంధం చెక్కల లభ్యత గణనీయంగా పడిపోతోంది. అందుకే గ్రోమో శాండిల్వుడ్ అనే ప్రచారం చేస్తోంది KCL. గంధపు చెట్లు పరిపక్వం చెందడానికి, విలువైన హార్డ్వుడ్ ను అభివృద్ధి చేయడానికి సంవత్సరాలు, దశాబ్దాలు పడుతుంది. పూర్తిగా తయారైన చెక్క నుంచి మాత్రమే గంధపు నూనెను వెలికి తీసేందుకు వీలుంటుంది. పంట కోత తర్వాత ఖచ్చితమైన ప్రాసెసింగ్ చేసిన తర్వాత దీని ప్రాథమిక ఉత్పత్తి అని చెప్పుకునేటువంటి నూనెను అందిస్తుంది. భవిష్యత్తు కోసం ఈ విలువైన వనరును కాపాడుకునేందుకు దేశాలు ప్రయత్నిస్తున్నాయి. భారత ప్రభుత్వం 2017లో మన దేశంలో గంధపు చెక్కల అమ్మకం, కొనుగోలును నిషేధించింది. ఎవరైనా సరే ప్రభుత్వం నుంచి అనుమతి పొంది చట్టబద్ధంగా గంధపు చెట్లను నాటవచ్చు. అయితే వాటి అమ్మకం మాత్రం ప్రభుత్వం ద్వారా మాత్రమే చేయాల్సి ఉంటుంది. అన్నింటిపైన ప్రభుత్వం పర్యవేక్షణ ఉంటుంది. గంధం ప్రకృతి అందించిన ఓ వరంగా చెబుతారు. పవిత్ర కార్యక్రమాలు, పూజలు, హోమాల్లో గంధం వాడకం తప్పనిసరిగా ఉంటుంది. పెళ్లిళ్ల వంటి శుభకార్యాల్లోనూ స్త్రీలు గంధం పూయడం చేస్తారు. భారతదేశంలోని వివిధ మతాలలో, ముఖ్యంగా హిందూ మతం సంస్కృతిల సంప్రదాయాలతో ఉంటుంది. దాంట్లో గంధపు చెక్కకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. అటువంటి సువాసనలు గల చెక్క ఇది. బిడ్డ పుట్టినప్పటి నుంచి ఆచారాలు, అంత్యక్రియల వరకు గంధం చెక్క ఉపయోగపడుతుంది. భారతదేశం యొక్క మతపరమైన ఆయుర్వేద గ్రంథాలు దాని ఉపయోగాలు, లక్షణాల గురించి వర్ణించాయి. అయితే గంధం యొక్క ఇతర ఉపయోగాలు ఉన్నాయి. ఔషధాలే కాకుండా సుగంధ ద్రవ్యాలు, సౌందర్య సాధనాలు, ఫర్నిచర్, అలంకరణ వస్తువులు కూడా దీంతో తయారు చేస్తారు. గంధం ఆరోగ్యపరంగా కూడా అనేక విషయాల్లో ఉపయోగపడుతుంది. ముఖ్యంగా చర్మ సమస్యలకు గంధం దివ్య ఔషధంగా పనిచేస్తుంది. ఆయుర్వేదంలో గంధాన్ని ఎక్కువగా ఉపయోగిస్తారు. మొహంపై మొటిమెల్లు నివారించడానికి, చర్మం తళతళ మెరిసేందుకు గంధాన్ని ఉపయోగిస్తారు. గంధం పొడి, పేస్ట్ లేదా నూనె రూపంలో ఉపయోగించవచ్చు. ప్రకృతి సహజ సిద్ధమైనటువంటి పదార్థం చర్మాన్ని సంరక్షించి మెరిసేలా చేస్తుందని నిపుణులు అంటూ ఉంటారు. గంధపు చెక్కలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. ఇవి ఫ్రీ రాడికల్స్ వల్ల జరిగేటువంటి నష్టాన్ని ఎదుర్కోవడంలో సహాయపడతాయి. ఇది చర్మం ముడతలను నివారించి వృద్ధాప్యాన్ని నివారిస్తుంది. దీంతో పాటు చర్మాన్ని కాంతివంతంగా, యవ్వనంగా కనిపించేలా చేస్తుంది. నానాటికి పెరుగుతున్న గంధం డిమాండ్ను తీర్చడానికి, గంధపు చెట్లను పెంచడానికి ప్రభుత్వాలు కొన్ని పథకాలు కూడా ప్రవేశపెట్టాయి. చందనంలో చాలా రకాలు ఉన్నా గానీ పసుపు, ఎర్ర చందనం మాత్రం ప్రత్యేకం. చందనం అనేది సంస్కృత పదం. దీని అర్థం సువాసన గల చెక్క. దీనికి ఈ భాషలో చెప్పాలంటే మలయాస్, చంద్రశ్రుతి, శ్రీఖండ్, భద్రశ్రీ మొదలైనటువంటి ఇతర పేర్లు కూడా ఉన్నాయి. భారతదేశంలో మాత్రమే కాకుండా ఈ చందనం చెట్లు శ్రీలంక, ఆస్ట్రేలియా, ఇండోనేషియా, హవాయి, ఇతర పసిఫిక్ దీవుల్లో కూడా కనిపిస్తాయి. భారతదేశం ఆస్ట్రేలియన్ గంధానికి ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ ఉంది.